మీరు ఏ దేవాలయంకి వెళ్ళినా ముందు ఒక పెద్ద ధ్వజస్తంభం ఉంటుంది. స్తంభానికి మొక్కుకొని తర్వాతే దేవాలయంలోకి వెళ్తారు. కానీ వెనక ఒక గొప్ప వీరుని కథ ఉంది. ఆయన ఎవరు, కథ ఏంటి అంతా చెప్తా. ఈ వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం మణిపూర దేశాధిపతి మయూర్ధ్వజుడు ఉండేవాడు. అతను ధర్మబద్ధుడు, అపార భక్తి కలిగిన వాడు, త్యాగశీలి మరియు నిస్వార్థ స్వభావం ఉన్న గొప్ప రాజు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు అశ్వమేధ యాగం చేశాక గుర్రాన్ని పంపిస్తారు. అప్పుడు ఆ గుర్రాన్ని మయూర్ధ్వజుడు అడ్డుకుంటాడు. నకుల సహదేవులు, భీముడు, అర్జునుడు కూడా అతన్ని ఓడించలేకపోతారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో మయూర్ధ్వజుడు దగ్గరకు వెళ్లి తన కుమారుడిని రక్షించేందుకు మయూర్ధ్వజుని శరీరాన్ని, తన భార్య ఇంకా తన కుమారుడిని సగం కోసి ఇవ్వాలని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు నిజంగానే తన భార్యని, కుమారుడిని, తన శరీరాన్ని సగ భాగం పోయించి ఇస్తాడు. అది చూసి శ్రీకృష్ణుడు మెచ్చి తన నిజ స్వరూపంని చూపించి ఆశీర్వదిస్తాడు. నీ పుణ్యశీలతకు గుర్తుగా భూమిపై ప్రతి దేవాలయం ముందు నీ పేరుతో ధ్వజస్తంభం ప్రతిష్ఠించబడుతుంది. ముందు ధ్వజస్తంభానికి నమస్కరించిన తర్వాతే భగవంతుడిని దర్శించుకుంటారు అని వరం ప్రసాదిస్తాడు. ఇప్పటికీ ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ముందు భక్తులు ప్రదక్షిణ చేసి నమస్కరించి ఆలయంలోకి ప్రవేశించడం ఆనవాయితీ అయింది. ఇవే కాకుండా ఆ స్తంభం అంత ఎత్తుగా ఉండడానికి కొన్ని సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. అవి పార్ట్ 2లో చెప్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.